హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను. ఇప్పుడు బ్లౌజ్లో బ్యాక్ డిజైన్ ప్యాచ్ వర్క్ మోడల్ చూపించబోతున్నాను. ముందుగా ప్యాచ్ డిజైన్ కట్ చేసుకోవడం కోసం ముందుగా పేపర్ మీద కట్ చేసుకోవాలి. బ్లౌజ్లో బ్యాక్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు కోసం, కింది వైపున 1/4 ఇంచ్ ఖర్చు కోసం కలిపి 14.5 బ్యాక్ లెంత్ వచ్చింది. 14.5 దగ్గర బ్యాక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ 29 వచ్చింది. 29కి 10 ఇంచెస్ కలుపుకొని 39కి 1/4 9.5 వస్తుంది. 9.5ని 1/2 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకొని 10.5 దగ్గర నడుము లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిసేలాగా గీత కొట్టుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 2.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అలానే షోల్డర్ కోసం ఈ 2.5 ఇంచ్ డాట్ దగ్గర నుండి 3 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. చంక డౌన్ కోసం 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 6 ఇంచుల దగ్గర ఇలా గీత కొట్టుకొని లూజ్కి ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 దగ్గర రౌండ్ తీయడం కోసం ఈ క్రాస్లో 1.5 దగ్గర డాట్ పెట్టుకొని ఈ రౌండ్ తీసే విధానం ఒకేసారి ఇక్కడ రౌండ్ తిప్పేయకూడదు. పైవైపు నుండి కొంచెం కొంచెంగా రౌండ్ తీస్తూ ఇలా వస్తే మీకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ నెక్ ఎంత ఉన్నది కొలుచుకుని పైవైపున కింద వైపున 1/4 ఇంచు ఖర్చు కోసం వదిలి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఈ 2.5 ఇంచ్ డాట్ని ఇలా గీత కొట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డిజైన్ చేసుకుందాం. పై వైపున కింద వైపున మధ్యలో 1/2 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ని ఇలా కలుపుతూ నెక్ ఏ షేప్లో అయితే డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నామో అదే షేప్లో ముందుగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి 1 ఇంచ్ లెంత్లో మార్కింగ్ చేసుకోవాలి.
విధంగా ఒకటే లెంత్లో ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. డ్రా చేసిన భాగం వరకు నెక్ కట్ చేయకుండా మిగిలిన పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం డౌట్ వస్తుంది, ఇలా కట్ చేశాక ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ పేపర్ మీద కట్ చేశాం కదా, ఇదిని నెక్ కట్ చేయకుండా ముందుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత ఈ పేపర్ని ఇలా నెక్ మొత్తం విడిగా కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఫ్రంట్ పార్ట్ తీయడం కూడా ఈజీ అవుతుంది. ఈ విధంగా ప్యాచ్ డిజైన్ వస్తుంది. ఇప్పుడు ముందుగా పేపర్ మీద కట్ చేసి ఉంచుకున్న పీసెస్ని బకరం పీస్ మీద ఈ నెక్ దగ్గర ఏదైతే కట్ చేసామో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఖర్చు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ కటింగ్ చేసిన వైపున మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. మిగిలిన వైపు ఈ పీస్ ఎంతైతే లెంత్ ఉన్నదో అదే లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మధ్యలో ఈ చిన్న పీస్ కట్ చేసాం కదా, ఈ పీస్ని మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా విడిగా జాయింట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ నెక్ ఎంత పొడవు ఉన్నది చూసుకుని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్ కలర్ వేసి మధ్యలో ఈ పీస్ని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న పేపర్ పీస్ని ఇది ఎలా అయితే ఉందో అలానే మనం మార్కింగ్ చేసుకుంటాము.
ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్ని తీసుకుని బ్లౌజ్ పీస్ని ఇదే షేప్లో కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పీస్తో కట్ చేసుకుంటే స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేయచ్చు. లైనింగ్ పీస్ని సేమ్ ఇలానే లైనింగ్ పీస్ని వేసి బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసుకున్న ప్యాచెస్ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా కట్ చేసి ఉంచుకున్న 2 పార్ట్లని బ్లౌజ్ పీస్తో చుట్టూ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసి నెక్ వైపున పైపింగ్ వేసుకోవాలి. ముందుగా పైపింగ్ కోసం ఇలా ఆపోజిట్ కలర్ని పైపింగ్ వేసి ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిని నెక్కి జాయిన్ చేద్దాం. రౌండ్స్ తిరిగే దగ్గర మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. ముందుగా ఇలా క్లాత్ని కుట్టి ఉంచుకొని దీని పై వైపున జాయిన్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఇలానే రెండో వైపున కూడా కుట్టు వేసుకోవాలి. ఇలా రెండో వైపున కూడా కుట్టు వేసుకొని ఇలానే రెండో పార్ట్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. వెనక వైపున ప్యాచెస్ కోసం కట్ చేసుకున్న ఈ బకరం పీస్ని పై వైపున వేయాలనుకుంటున్న కలర్ ప్యాచ్ దాని కింద వైపున లైనింగ్ ఇలా పెట్టుకొని ముందుగా ఒకవైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అంచులు కనిపించకుండా లైనింగ్ క్లాత్ని లోపల వైపునకి ఫోల్డ్ చేయాలి. ఈ లైనింగ్ పీసెస్ విడిపోకుండా ఇప్పుడు చివరన ఒక కుట్టు వేసుకోవాలి.
ఇలా ఈ జాయింట్ చేసుకొని ఉన్న వైపున పైపింగ్ వేసుకోవాలి. ఇలాగే రెండో పీస్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇలా 2 పీసులు ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. అలాగే బ్యాక్ నెక్లో మధ్యలో ప్యాచ్ కోసం ఈ విధంగా ముందు కట్ చేసుకున్న బక్రం పీస్కి మధ్యలో వేయాలనుకుంటున్న పీస్ అలాగే లైనింగ్ వేసి కుట్టు వేసుకోవాలి. చుట్టూ కుట్టు వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఈ చివరి వైపున పైపింగ్ వేసుకోవాలి. ఇలా ప్యాచ్ వేసుకున్న ఈ పీస్కి లెంత్ కరెక్ట్గా రావడం కోసం ముందుగా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు ఒకటే లెంత్లో ఉండేలాగా ఇలా గీస్ ముక్కతో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద ఇలా ఈ క్లాత్ని పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. అప్పుడు నీట్గా ఒకటే లెంత్లో వస్తుంది. ఇలాగే రెండో వైపున పీస్ను కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇంకొక పీస్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు ఈ చిన్న పీస్ కట్ చేసాం. ఈ పీస్ పై వైపున కనిపించేలాగా ఎంత పీస్ అయితే కట్ చేస్తామో ఆ పీస్ని పెట్టుకొని డ్రా చేసుకొని ఇలా పై వైపున పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుం బెల్ట్ వేసుకోవాలి. పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. బ్యాక్ టక్స్లు కూడా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకొని మిగిలిన బ్లౌజ్ని పూర్తి చేసుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్,
నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.